హైదరాబాద్ లో ఏదైతే ఈ హైడ్రా కూల్చివేతలు మొదలు పెట్టారో ప్రభుత్వానికి సంబంధించిన లేదా పర్యావరణానికి సంబంధించినటువంటి భూముల్ని కబ్జా చేసుకుని ఇళ్ళు, అపార్ట్మెంట్లు, బిల్డింగ్లు, కాంప్లెక్స్లు, కన్స్ట్రక్షన్స్ ఇవన్నీ కట్టుకున్నటువంటి హౌసెస్ ని కంప్లీట్ గా కొలాప్స్ చేస్తున్నారు, డెస్ట్రాయ్ చేస్తున్నారు. దాదాపు ఇది మొదలుపెట్టి 20 రోజులు అవుతోంది. 40 వరకు కన్స్ట్రక్షన్స్ ని అంటే 18 పైగా కన్స్ట్రక్షన్స్ క్లోజ్ చేశారని చెప్తున్నారు. 43 ఎకరాల భూమిని ప్రభుత్వానికి సంబంధించి లేదా ప్రజలకు సంబంధించినటువంటి భూమిని వెనక్కి తీసుకున్నారనే మాట వినిపిస్తుంది. ఇది పర్సనల్ లెవెల్లో చెప్తున్నా హైలీ అప్రిషియబుల్. ఇది కేసీఆర్ చేసినా, రేవంత్ చేసినా ఖచ్చితంగా మనం అప్రిషియేట్ చేయాలి. అయితే కంటిన్యూ చేస్తారా? తీవ్రమైనటువంటి ప్రెషర్స్ వస్తాయి ఏ సీఎం అయినా. ఇది చాలా పెద్ద సాహసం. రేవంత్ రెడ్డిని ఆస్పెక్ట్స్ పరంగా చూస్తే ఇందులో డెఫినెట్లీ ఎవడైనా మెచ్చుకోవాలి. అయితే కంటిన్యూ చేస్తారా ఆయన మీద వచ్చేటువంటి ప్రెషర్ వల్ల అనేది ఇంపార్టెంట్. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ బడా నేతలు ఉన్నారు, చిన్న చిన్న వాళ్ళు కాదు, కాంగ్రెస్ నేతలు కూడా ఉన్నారు. చాలా ఆశ్చర్యకరం ఏంటంటే, సో కేంద్ర మంత్రి పల్లవ్ రాజు ఉన్నారు. కేంద్ర మంత్రి పల్లవ్ రాజు గతంలో కేంద్ర మంత్రి, ఇప్పుడు కాదు. సో ఆయనకు సంబంధించినటువంటి భూమిని కూడా ఇట్లాగే కూల్చేసి వెనక్కి తీసుకున్నటువంటి సందర్భం ఉంది. ఈయన కాంగ్రెస్ పార్టీకి ఎన్నో సంవత్సరాలుగా ఉన్నారు. ఈయన వైఫ్ పేజ్ 3 సెలబ్రిటీగా చెప్తూ ఉంటారు. సో ఈయన భూమిని కూల్చినందుకు గాను, ఈయన సంబంధించిన భూమిని కూడా ఇట్లా కూల్చి రికవరీ చేసుకున్నందుకు గాను రేవంత్ రెడ్డి మీద కాంగ్రెస్ పార్టీ హైకమాండ్, ఎస్పెషల్లీ సోనియా గాంధీ చాలా చాలా సీరియస్ అయ్యారు అనేటువంటి మాట కేసీఆర్ కి అనుకూలంగా ఉండేటువంటి మీడియాలో విపరీతమైనటువంటి న్యూస్ వస్తుంది. సోనియా పెచ్చ సీరియస్ అయ్యారు రేవంత్ రెడ్డి మీద అనేసి. అంటే అయ్యుండొచ్చు, అయ్యుండకపోవచ్చు, కానీ నాకున్నటువంటి లాజిక్ ఏంటంటే అవ్వరు అని అనుకుంటున్నా. ఎందుకంటే 3-వే కాంపిటీషన్ ఉంది మీకు తెలంగాణలో, బీజేపీ, కేసీఆర్, కాంగ్రెస్. సో ఇంత హెవీ కాంపిటేటివ్ పరిస్థితి ఉన్న చోట కాంగ్రెస్ పార్టీ ఎగ్జిస్ట్ అవ్వాలి అంటే, మళ్ళీ రానున్న ఎన్నికల్లో గెలవాలి అంటే ప్రజల పక్షాన చాలా స్ట్రాంగ్ గా పోరాటం చేయాలి. నెంబర్ 1. నెంబర్ 2, హైదరాబాదు ఈ చుట్టుపక్కల ఏరియాలో ఎవరికి ఎక్కువ సీట్లు వచ్చాయి? టీఆర్ఎస్ కి వచ్చాయి. టీఆర్ఎస్ తర్వాత వీళ్ళు ప్రత్యామ్నాయంగా ఎవరిని చూస్తున్నారు? బీజేపీని చూస్తున్నారు. సో ఇట్లాంటి ప్రాంతంలో చదువుకున్న వాళ్ళు, ప్రభుత్వం చేసే ప్రతిదాన్ని చాలా కీన్ గా అబ్జర్వ్ చేసేవాళ్ళు, రాజకీయ నాయకులు తమ నెత్తుల మీద ఇళ్లు కట్టుకున్నారు, కోటాను కోట్లు సంపాదిస్తున్నారు ప్రభుత్వాలకు సంబంధించి, ప్రజలకు సంబంధించిన డబ్బులతో లేదా భూములతో అని ఆల్రెడీ చదువుకున్న వాళ్ళు ఆలోచిస్తున్న టైంలో ప్రజల పక్షాన నిలబడి ఇట్లాంటివి చేస్తున్నప్పుడు ఖచ్చితంగా ఏరియాలో ఉండే ఓటు బ్యాంక్ ఏదైతే టీఆర్ఎస్ కిన్నాళ్ళు హైదరాబాద్ అభివృద్ధి చేశారనే ఇదితో కేటీఆర్ చూసో వేశారో వాళ్ళందరూ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి వచ్చేసేటువంటి అవకాశం కనిపిస్తోంది. అంటే రాజకీయ నాయకులు కాస్త మంచి చేసినా దాని వెనక ఓటు బ్యాంకు ఆలోచనలే ఉంటాయనడానికి ఇది కూడా ఒక ఉదాహరణ. మంచే, బట్ స్టిల్ ఓటు బ్యాంక్ కూడా కలిసి వస్తుందనే ఉద్దేశంతో రేవంత్ ఇదంతా చేస్తున్నారు, నేను నమ్ముతున్నా. సో ఇవన్నీ చేస్తూ ఉండగా రేవంత్ రెడ్డి ఇంత అగ్రెసివ్ సీఎంగా వెళ్తూ ఉండగా ఆ వెళుతున్నటువంటి సీఎంని ఒక పల్లనరాజు గురించో లేకపోతే ఇంకొకళ్ళ గురించో ఎవరిని టచ్ చేయొచ్చు, ఎవరిని టచ్ చేయకూడదు అనేది ఐడియా ఉన్న రేవంత్ రెడ్డి చాలా ప్లాన్డ్గా వెళ్తున్నప్పుడు సోనియా గాంధీ ఆయన ఆపుతారని నేనైతే డెఫినెట్లీ అనుకోవట్లా. హెచ్చరిస్తారని, కోపడతారని నేనైతే డెఫినెట్లీ అనుకోవట్లా. లేదు, పల్లవరాజు చాలా ఆల్రెడీ కేంద్ర మంత్రిగా ఉన్నారు అనుకోండి ఉదాహరణకి, లేకపోతే ఐఎన్డీఏ కూటమిలో చాలా పెద్ద పొజిషన్లో ఉన్నారు అనుకోండి, అప్పుడు అన్నారన్నా అనుకోవచ్చు. పల్లవరాజు అంత సూపర్ పొజిషన్లో ప్రస్తుతానికైతే లేరు. మేబీ రేపు పొద్దున కేంద్రంలో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వస్తే అప్పుడు ఆయన ఏమన్నా ఉండొచ్చేమో మనం చెప్పలేం. ఇప్పుడు ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ తరఫున ఉన్న ఎంపీలో, ఎమ్మెల్యేలో లేకపోతే సీనియర్ లీడర్లో వాళ్ళ ఇళ్ళు ఏమీ కూల్చట్ల. రేవంత్ రెడ్డి కూడా అంత ధైర్యం ఏమీ చేయరు. డెఫినెట్లీ చెయ్యాలని మనం డిమాండ్ చేస్తాం. మనం ఒక న్యూస్ ఛానల్గా లేకపోతే మనం ఒక సామాన్యుడిగా మనం డెఫినెట్లీ ఎవరినైనా సరే డిమాండ్ చేయాలి. మీ వాళ్ళది ఎందుకు చేయట్లేదు అని కేసీఆర్నైనా, రేవంత్నైనా, రేపు గెలిస్తే బండి సంజయ్నైనా ఎవరినైనా చెయ్యాలి. బట్ ఓవరాల్గా చూసుకుంటే రేవంత్ మరీ అంత గొడవలు పెట్టుకునే అంత, వార్నింగ్లు ఇప్పించుకునే అంత మూర్ఖంగా ముందుకెళ్లరు. ఏదైనా సరే హైకమాండ్తో ఆల్రెడీ డిస్కస్ చేసే ఇట్లా జనరల్గా ఏ కాంగ్రెస్ పార్టీ సీఎం అయినా హైకమాండ్తో డిస్కస్ చేయకుండా ఇట్లాంటి బిగ్గెస్ట్ అగ్రెసివ్ థింగ్స్ అయితే తీసుకోరు. ఎందుకంటే 300 మంది స్టాఫ్ను పెట్టి హైడ్రాకి పోలీస్ స్టేషన్ లెవెల్ ఇచ్చి రంగనాథ్ లాంటి ఒక తోపు ఐఏపీఎస్ ఆఫీసర్ని పెట్టి ఇంత చేసి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ హైకమాండ్తోనో సోనియా గాంధీతోనో తిట్లు తినే పరిస్థితికి ఎందుకు వస్తారు? అసలు అట్లాంటిది ఏమీ ఉండదు. రేవంత్ పట్ల సోనియా కంప్లీట్ నమ్మకం ఉంది అనేటువంటి మాటలు కూడా వినిపిస్తున్నాయి. అదే నిజం నేనైతే డెఫినెట్లీ అనుకుంటున్నా. సో దీని మీద మీకు ఏ రకమైనటువంటి అభిప్రాయం ఉంది? మీకున్న రాజకీయ పరిజ్ఞానం ఉపయోగించి కింద కామెంట్ చేయండి.